ఫిబ్రవరి 25వ తారీఖు మంగళవారం రోజున సింహ రాశి వారికి మధ్యాహ్నం 12:30 తర్వాత అంటే 12:40 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. సింహ రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఇక సింహ రాశి వారికి ఎలాంటి విషయాల్లో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది, సింహ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభాలు ఏమిటి, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క గోచారాన్ని గనక మనం గమనించినట్టు అయితే సింహ రాశి వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం ఈ రాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది, గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, కష్టపడేటటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు సింహ రాశి వారు చాలా మంచి తెలివితేటలతో పాటు హార్డ్ వర్క్ని కూడా చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ హార్డ్ వర్క్ని కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక ఈ రాశిలో జన్మించిన వారికి బంధుత్వాలను కాపాడుకోవటంలో చాలా మంచి పట్టు ఉంటుంది. ఎంత కష్టమైనా సరే తాము ఒకసారి తన యొక్క బంధం అని అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులను నిలుపుకోవటానికి ఆ బంధాన్ని కాపాడుకోవటానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ శ్రమపడుతూ ఉంటారు. అలానే కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందటం కోసం కూడా ఈ రాశివారు చాలా ఎక్కువగా శ్రమని కూడా తీసుకుంటూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎక్కువగా శ్రమ తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు, కుటుంబం గురించి కానీ ఫ్యామిలీస్ గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే వీరి యొక్క కుటుంబంలో కుటుంబంలో అయినా సరే, వీరు స్నేహితులతో అయినా సరే వీరు చాలా బాగుంటారు. స్నేహితులతో కూడా ఎక్కువగా కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా శ్రమ అనేది అనిపించదు. అది ఎంత హార్డ్ అయినా సరే వర్క్ చేస్తారు, కానీ శ్రమ అని మాత్రం ఫీల్ అవ్వరు. వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు వీరికి కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. కోపం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కోపం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి కోపం అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఏదో ఒక రీజనబుల్గా వస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కోపం అనేది వస్తుంది, కానీ ప్రతిసారి కోపం అనేది రాదు. బట్ సమాజంలో మాత్రం వీరు కోపిష్టి వారిలా మాత్రమే ఉండిపోతారు. సమాజానికి వీరు కోపిష్టి వారిలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తులు కోపిష్టివారు కాదు, ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక వీరు కోపిష్టివారు అని ముద్రను వేస్తూ ఉంటారు. కానీ ఈ రాశిలో జన్మించిన వారు దగ్గర నుండి వీరిని చూస్తే గనక ఎవరూ కూడా అలా అనుకోరు ఈ రాశి వారిని. ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. వీరిని దగ్గర నుండి చూసిన వారు పొరపాటున కూడా వీరు కోపిష్టివారు అని అస్సలు అనుకోరు.
ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆ విధంగా చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరు కోపిష్టి వారు కాదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే మంచిగా ఉండాలి, ఏదైనా సాధించాలి, జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన, కోరిక అధికంగా ఉంటుంది. ఇక దానితో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ అయినా సరే అంటే శుభవార్తలు అనేటువంటివి ఈ సమయంలో వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి. గోచారం అనుకూలంగా ఉంది ఈ యొక్క రాశి వారికి. కనుక ఈ సమయంలో వీరు ఏది చేసినా, ఏదైనా సాధించాలి అనుకున్నా కలిసి వచ్చేటటువంటి లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఏది చేసినా సరే తప్పకుండా కలిసి వస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి గోచారం అనేది నడవటం వల్ల ఏదైనా అనుకున్నా, ఏదైనా చేయాలి అనుకున్నా, లేదా వీరు ఏదైనా సాధించాలి అనుకున్నా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సమయం గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుండటం వల్ల దైవానుగ్రహం కూడా వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి మధ్యాహ్నం 12:40 తర్వాత మాత్రం ఒక శుభవార్త తెలుస్తుంది. ఇంతకు ముందు ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా అంటే గొడవలు ఉన్నా, ఆస్తి తగాదాలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉండటం వల్ల, గోచారం అనేది అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయం అద్భుతమైనటువంటి విధి విధానం కనిపిస్తుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఖచ్చితంగా ఏదైనా సరే మనస్సులో అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా 100కి 100% కూడా సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఇక ఏవైనా ఇతర సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో వీరు విముక్తిని పొందుతారు. ఇక ఈ రాశి వారు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వీరు ఏదైనా సరే ఒకటి అనుకుంటే గనక ఇక ఈ రాశి వారికి ఏవైనా తగాదాలు, సమస్యలు అయినా, లేదా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు అయినా, భార్యాభర్తల మధ్య గొడవలు అయినా, దాంపత్య జీవితంలో ఉండే గొడవలు అయినా, ఇలాంటివి ఏ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. చాలా సంతోషంగా కూడా ఉండగలుగుతారు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది తప్పకుండా లభించి తీరుతుంది. అలానే వీరికి గోచారం అనేది అనుకూలంగా ఉండటం వల్ల, గోచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వల్ల జీవితం అనేది వీరికి నచ్చిన విధంగా మారిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి ఇక గోచారం అనుకూలిస్తుంది. కనుక వీరికి ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు చేయాలి అన్నా, నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలి అన్నా అన్నింటిలో కూడా విజయం కలుగుతుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక తెలుసుకున్నారు కదా, ఈ యొక్క సింహ రాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత శుభవార్త వస్తుంది. నూతనంగా ఉద్యోగం కోసం అంటే సెర్చ్ చేసేవారు కావచ్చు, లేదా నూతనంగా ఉద్యోగం కావాలి అనుకునేవారు కావచ్చు, నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చు, ఖచ్చితంగా ఈ సమయంలో వీరికి విజయాలు అనేవి ఉంటాయి. విజయం అనేది అందుతుంది. ఏ పని చేసినా సరే అద్భుతంగా ఉంటుంది. అలానే మీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. కనుక శ్రమకు తగిలేటటువంటి అంటే శ్రమకు కలిగినటువంటి శ్రమ మీరు ఎంత చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. కనుక మీరు ఎక్కువగా అంటే కష్టపడడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ మీరు కష్టపడతారు, కానీ ఇంకాస్త ఎక్కువ కష్టపడితే ఇంకాస్త ఎక్కువ ప్రతిఫలం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఎంత శ్రమ చేసినా సరే మీకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇంకా రావట్లేదు అంటే మీరు ఖచ్చితంగా అంటే నవగ్రహాలను పూజించండి. ఏదైనా గ్రహ దోషం ఉన్నా సరే, గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది కలుగుతుంది. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.